హాయ్ హలో అండి. ఈరోజు సింపుల్గా ఉండే అల్లం పచ్చడి మీకు చేసి చూపిస్తాను. అమ్మమ్మ కాలం నాటి అల్లం పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారా మీరు కూడా? చింతపండు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ముందుగా నానబెట్టుకోవాలి. అల్లం వేసుకుని దంచుకున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి మళ్ళీ దంచుకుంటానండి. దంచుకున్న దాంట్లో చింతపండు గుజ్జు వేసుకున్నాను. ఇలా వేసుకుని నూరుకోవాలి మళ్ళీ ఇంకొకసారి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. బెల్లం వేసుకుని మళ్ళీ కొంచెం సేపు నూరుకున్నాం. మిక్సీలో కూడా వేసుకోవచ్చునండి, కానీ టేస్ట్లో తేడా ఉంటుంది. ఈ పచ్చడి వారం రోజుల దాకా నిలవ ఉంటుంది. బాగా నూరుకున్న దీన్ని గిన్నెలోకి తీసుకున్నాను.